Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉచిత బస్సు హవా నడుస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి మహిళా లోకం యథేచ్ఛగా విహరిస్తుంది. అంతేనా, సీటు కోసం సిగపాట్ల నుంచి అడ్డొచ్చినటువంటి కండక్టర్ను వీర కొమ్ముడు కొమ్మేటువంటి వరకు చాలా వింతలు విడ్డూరాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వింత ఓ ఆర్టీసీ బస్సులో కంటపడింది. ప్రధానంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అంటూ ఉంటాం. వారికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ఇది ఒకప్పుడు మన ఆర్టీసీ బస్సులో ఖచ్చితంగా రాసి ఉండేటువంటి మాట. అప్పట్లో బస్సు ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, నిలబడి ఇబ్బందులు పడే మహిళలకు కూర్చునేటువంటి అవకాశం కల్పించాలని ఆర్టీసీ చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి సూచన. అయితే అదే ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మగవారికి కూడా మంచి రోజులు వచ్చేసాయి. ఇప్పుడు కనబడుతున్నటువంటి మాట, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అన్నటువంటి చోట ఇప్పుడు పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం అనేటువంటి పేరు కనబడుతుంది. వారికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చొనిద్దామని రాసి ఉన్నటువంటి ఒక వింత బోర్డు సూర్యాపేట జిల్లాలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో దర్శనమిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ బోర్డు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు కూడా కారణమవుతుంది. ఇన్నాళ్లకు మాకు కూడా గౌరవం దక్కింది, ఇక పైన బస్సులో సీటు దొరికేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొందరు పురుషులు సరదాగా ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అమ్మయ్య, కనీసం ఈ బోర్డు చూసేనా సీట్ ఇస్తారేమోనని మరికొందరు తెగ సంబరపడిపోతున్నారు. మరికొందరైతే ఈ బోర్డు నిజంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిందా లేక ఎవరైనా సరదాగా మార్చారా అంటూ కూడా వారి యొక్క సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో నిజమైంది కాదా అనేటువంటి సంగతిని పక్కన పెడితే ఉచిత బస్సు ప్రయాణాలు వచ్చిన తర్వాత పురుషుల పరిస్థితి అధోగతి పాలింది. మహిళా మనులు దొరికినటువంటి మేరకు సీట్లలో తిష్ట వేస్తుంటే కొందరు పురుషులు మాత్రం ఏం చేద్దాం, ఇలానే ప్రయాణిద్దామని తమ స్టేజి వచ్చే వరకు నిలబడి ఎలాగలా గమ్యం చేరితే చాలులే అని సర్దుకుపోతున్నారు. మరికొందరు పురుషులు తమ హక్కుల కోసం పోరాటం చేసి మరి సీట్లు సంపాదించుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు నేపథ్యంలో బస్సులో సీట్ల కొరత, ప్రయాణ అనుభవాలపైన ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మీమ్స్, ట్రోల్స్, వీడియోలు, పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్నటువంటి పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం అనేటువంటి బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అసలు బోర్డుపై ఉన్నటువంటి స్త్రీలను అనేటువంటి పదాన్ని డిజిటల్ ఎడిటింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పురుషులుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారా అనేది ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రాలేదు. మొత్తం మీద ఫ్రీ బస్సు వేళ ఆర్టీసీ బస్సులో మాత్రం ఈ ఇంట్రెస్టింగ్ బోర్డు కొంతవరకు కీలకంగా మారుతుంది. ఇంతకీ పురుషుల్ని గౌరవిద్దాం, వారికి కేటాయించినటువంటి సీట్లలో వారిని కూర్చోబెడదాం అనేటువంటి ఈ తాజాగా వెలిసినటువంటి బోర్డు పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.